సుమలత, అక్షిత, భువన ముగ్గురికి షాక్ కొడుతుంది కదా! ఇక అల్లాడిపోతారనమాట షాక్‌తోని. ఇక ముగ్గురు ఒక గదిలో కూర్చొని బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. అది మోటార్ ఆన్ చేస్తే దానికి షాక్ కొట్టలేదు. మనం ఇలా పట్టుకోగానే కొట్టేసిందేంటి ఆంటీ? ఈ రకంగా షాక్ కొట్టిందేంటి మనకి? దాని టైం బావుందా? మన టైం బాలేదా? అసలు దానికి నిజంగా గండం ఉందా? లేదా? అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ముగ్గురు తల పట్టుకొని కూర్చుంటారు. ఆలోచిస్తూ ఇదే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు వాళ్ళ రూమ్‌లోకి పల్లవి వస్తుంది. "ఏంటత్తయ్య గారు హ్మ్. పాపం వైర్లు పీకేశారు. ఆ షాకేమో నాకు కొట్టాలి. కానీ మీకు కొట్టింది. అంతే కదా! నన్ను చంపాలనేగా చూసింది" అని పల్లవి అనడంతోని వైర్లు పీకేయడం ఏంటి, షాక్ కొట్టాలని మేమనుకోవడం ఏంటి అని అక్షిత, సుమలత అంటూ ఉంటే, "అత్తయ్య గారు నాకంతా తెలుసు అత్తయ్య గారు. నేను చచ్చిపోతాననే కదా! చరణ్ జాతకంలో ఆ దోషం వల్ల చచ్చిపోతాననే కదా! మీరు అంత బాగా ఏదో మారిపోయినట్టు ఒప్పుకున్నారు మా పెళ్ళికి. నాకంతా అర్థమైంది. నిన్న కాలేజ్‌లో మీరు మాట్లాడుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళడం అంతా నాకు తెలుసు. సో, నేను మీకు తెలియకుండానే ఫాలో అయ్యాను. మొత్తం అంతా తెలుసుకున్నాను. నేను చచ్చిపోతాననే దోషం వల్ల మీరు పెళ్లి చేశారని అర్థమైపోయింది. అయితే మీకు తెలియని మరో విషయం ట్విస్ట్ నేను చెప్పనా అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలైతే మనకు వినిపించవు. కానీ సో, మనకు ఆల్రెడీ ఎపిసోడ్‌లో మనకు ఆల్రెడీ హింట్ వచ్చింది కాబట్టి అంటే ఆల్రెడీ చరణ్‌కి చిన్నప్పుడే పెళ్లయిపోయింది. వేరే అమ్మాయి మెడలో తాళి వేశాడు. అది బామ్మగారు చెప్పారన్నట్టుగా మొత్తం చెప్తూ ఉంటే ఒక్కసారిగా వీళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు. అంటే ఇప్పుడు పల్లవికి ఏ దోషం లేదు. ఇది చావదు. మమ్మల్ని చంపుకొని తింటుంది అని చెప్పి ముగ్గురు ఒక్కసారిగా నోరు తెరిచి ఇక టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి ఇలా జరిగిందా అని చెప్పి. సో, ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.